तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणम्। आजानुलम्बितभुजौ कनकावदारौ सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। वंशी विभूषितकरा नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसीदेव्यै प्रियायै केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। तमादिदेवं करुणानिदानं तमालवर्णं सुहितावतारम् अपार संसार समुद्रसेतुं भजामहे भागवत స్వరూపం. శ్రీమద్ భాగవత మహాత్మ్యములో ఎవరెవరు భాగవతాన్ని వినడానికి తగిన వారో నిర్ణయిస్తూ వ్రత విధులను పాలిస్తూ ఉద్యాపనము చేయవలెను. విశేష ఫలమును పొందగోరు వారు శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతము వలె ఈ కథావ్రతమునకు ఉద్యాపనము చేయవలెను. అకించనేషు భక్తిషు ప్రాయోనోద్యాపనాగ్రహః శ్రవణేనైవ పూతాస్తి నిష్కామా వైష్ణవాయతః. అకించనులైన భగవద్భక్తులు ఉద్యాపనము చేయవలెనను పట్టుదల ఏమీ లేదు. వాడికి విధి నిషేధములు లేవు. ఐకాంతిక భక్తుతోటి అకించనులై భగవత్ కథని శ్రవణము చేయడము లేదా పఠనము చేయడం వలన వాళ్ళు ఏమిట శ్రవణ మాత్రము చేతనే పవిత్రులగుదురు. ఎవరికైతే హృదయములో భగవద్భక్తి తప్ప ఇతర కోరికలేమి లేకుండా ఉన్నాయో అటువంటి వాళ్ళు కనుక భాగవతాన్ని శ్రవణము చేసిన మాత్రము చేతనే పవిత్రులవుతారు. వారు నిష్కామ వైష్ణవులు కదా, ఎటువంటి కోరిక లేదు, భగవత్ ప్రీత్యర్థము చేస్తూ ఉంటాం. ఏవం నగాహ యజ్ఞేస్మిన్ సమాప్తి శ్రోతృభిస్తదా పుస్తకస్య చ వక్తుస్య పూజా కార్యాతి భక్తితః. ఇట్లు సప్తాహ యజ్ఞము పూర్తి అయిన తరువాత శ్రోతలు మిగుల భక్తితో పుస్తకమును అంటే భాగవత గ్రంథమును వక్తను పూజింపవలెను. ఇక్కడ
మన కొవ్వూరు గౌడీ మఠములో బహుశా 96లో ఎప్పుడు జరిగింది, 90 ఎప్పుడుసారి జరిగింది, ఇక్కడ సప్తాహయజ్ఞం జరిగింది. ఆ సమయం అంటే భాగవతము పూర్వం గుంటూరు గౌడీ మఠం నుంచి గ్రంథములన్నీ కూడా ప్రసింపబడ్డాయి. అవన్నీ ఏ స్కందము ఆ స్కందం రకరకాల సైజులో ఉన్నాయి. కొన్ని డెమ్మి సైజు, కొన్ని 1/4 పొడవు, ఆ విధంగా ఉన్నాయన్నమాట. దశమ స్కందం 3 భాగాలు వచ్చింది. ఇలాగ అవుతుంటే ఇలాగ అవుతున్నట్లయితే స్కందములు విడిగా ఉంటున్నాయి, ఒకరి దగ్గర ఒకటి దొరకట్లేదని చెప్పి గ్రంథములన్నీ కూడా దాదాపు పూర్తి అయిపోయాయి. కొవ్వూరు మఠములో అంటే పద్మనామాల గారు అప్రకటన అయిపోయిన తర్వాత విష్ణుమాత గారు వదిలేప్పుడు, అందుకని ఇక్కడ నుంచి ప్రారంభం చేస్తాం అన్నమాట. ఈ 12 స్కందములు కూడా భాగవత మహాత్మ్యంతో కలిసి 5 సంపుటములుగా ప్రచురింపబడ్డాయి. ఆ సమయంలో సందర్భంలో భాగవతం ముద్రణ పూర్తయిన తర్వాత భాగవత సప్తాహం ఇక్కడ చేస్తామన్నమాట. అక్కడ కూడా 7 రోజులు అవును చెప్పడం విన్యాసం అనేది జరిగింది. అక్కడ చక్కగా జరిగింది. మరుసటి చివరి రోజుని విష్ణు సహస్రనామము, భగవద్గీత పారాయణము, నామ సంకీర్తనము చక్కగా చేసిన తర్వాత ఆ వక్తలని గ్రంథముని కూడా భక్తితో పూజించబడ్డాయి. తర్వాత భీమవరంలో కూడా వెంకటేశ్వర ఆలయం ఉంది, అలివేలంగా పద్మావతి వెంకటేశ్వర ఆలయం అన్నమాట. అక్కడ ఒకసారి జరిగింది. ప్రసాద తులసీమాలా శ్రోతృభ్యశ్చాథ దీయతాం మృదంగతాల లలితం కర్తవ్యం కీర్తనం తతః. వక్త శ్రోతలకు ప్రసాదమును తులసిని ప్రసాద మాలను ఇయ్యవలెను. తరువాత మృదంగ తాళముల మనోహర ధ్వనులతో సుందరముగా కీర్తింపవలెను. జయశబ్దం నమశబ్దం శంఖశబ్దం చకారయేత్. విప్రేభ్యో యాచకేభ్యశ్చ విత్తమన్నం చ దీయతాం. విత్తం అన్నం రెండు కూడా దానం చేయాలి. జయ జయధ్వానములను నమస్కారములను శంఖధ్వనులను చేయించి బ్రాహ్మణులకు యాచకులకు ధనమును వస్త్రములను ఇయ్యవలెను. విరక్తశ్చేద్ భవేత్ శ్రోత గీతా వాచ్యాపరేహని. గృహస్థశ్చేత్ తదా హోమః కర్తవ్యః కర్మశాంతయే. శ్రోత విరక్తుడైన సో కర్మశాంతికై మరునాడు గీతను పఠింపవలెను. అది కానీ గృహస్థుడైన సో హోమము చేయవలెను. మనం హోమాలు చేయం. ప్రతి శ్లోకంతు జుహుయాది విధినా దశమస్య చ పాయసం మధుసర్పిశ్చ తిలాన్నాదిక సంయుతం. ఆ హోమమున దశమస్కందములోని ఒక్కొక్క శ్లోకమును పఠించి యథావిధిగా పాయసము, తేనె, నేయి, నువ్వులు, అన్నము మున్నగు సామగ్రులతో ఆహుతులను ఇడవలెను. అథవా హవనం కుర్యాద్ గాయత్ర్యాసు సమాహితః తన్మయత్వాత్ పురాణస్య పరమస్య తత్వతః. లేదా ఏకాగ్ర మనస్సుతో గాయత్రీ మంత్రము ద్వారా హోమము చేయవలెను. గాయత్రీ మంత్రమునకు భాష్యము కదా శ్రీమద్ భాగవతము. వాస్తవముగా ఈ మహాపురాణము గాయత్రీ స్వరూపమే కదా. గాయత్రీ భాష్య రూపోసౌ వేదాంత పరిగృహీత అని చెప్పి గరుడ పురాణములో భాగవతం యొక్క ప్రశస్తి ఉందన్నమాట. హోమాసక్తౌ బుధో హౌమ్యం దద్యా తత్ఫల సిద్ధయే నానా ఛిద్ర నిరోధార్థం న్యూనతాధికతానయోః దోషయోః ప్రసమార్థం చ పఠేన్నామ సహస్రకం. తేన స్యాత్ సఫలం సర్వం నాస్త్యస్మాదధికం యతః. హోమము చేయు శక్తి లేనిచో దాని ఫలమును పొందుటకు బ్రాహ్మణులకు హోమ సామగ్రిని ఇయ్యవలెను. నానా విధములకు లోపములను తొలగించుకొనుటకు విధులో హెచ్చుతగ్గులున్నచో వాని దోషములను పోగొట్టుటకు విష్ణు సహస్రనామమును పఠింపవలెను. దానిచే సర్వకర్మలు సఫలములగును. ఏ కర్మయో దీనికంటే మించినది కాదు. కాబట్టి భాగవతంలో చివర ఏమి చెప్పారట? నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం. ప్రణామో దుఃఖ సమనః
తం నమామి హరిం పరం. ద్వాదశ బ్రాహ్మణాన్ పశ్చాత్ భోజయేన్ మధుపాయయైః దద్యాత్ సువర్ణం ధేనుంచ వ్రతపూర్ణత్వహేతవే. 12 బ్రాహ్మణులకు పాయసము మధువు మున్నగు ఉత్తమ పదార్థములను వసంగవలెను. వ్రతపూర్తికై గోవులను సువర్ణమును దానము చేయవలెను. పిండి కొద్ది ఆ విధంగా ఎవరెవరికి ఎంత సదుపాయములు లేదా స్తోమత ఉంటుందో ఆ విధముగా వాళ్ళు కార్యక్రమాన్ని చక్కగా చేసుకోవచ్చు. శక్తౌ ఫలత్రయమిదం స్వర్ణ సింహం విధాయ చ తత్రాస్య పుస్తకం స్థాప్యం లిఖితం లలితాక్షరం. పూర్వకాలం ఉండనాంకం లేవు కాబట్టి చక్కటి దస్తూరీకరణ వారితో భాగవతాన్ని వ్రాయించి బంగారు సింహాసనమునందు దాన్ని ఉంచి దానం చేయాలి. సంపూజ్యావాహనాద్యైస్తదుపచారైస్తు సదక్షిణం వస్త్రభూషణగంధాద్యై పూజితాయ యథాత్మని. సామర్థ్యమున్నచో 3 తులముల బంగారముతో ఒక సింహాసనమును చేయించి దానిపైన సుందరములైన అక్షరములతో వ్రాయబడి ఉన్న శ్రీమద్భాగవత గ్రంథమును ఉంచి దానిని ఆవహనాద్యుపద ఉపచారములతో పూజించవలెను. 3 తులాల బంగారుతో సింహాసనం మీద భాగవతం ఉంటుందా? ఆవాహనాది ఉపచారములు పూజించారు. తరువాత జితేంద్రియుడు అగు ఆచార్యుని వస్త్రములతోనూ ఆభూషణములతోనూ గంధాదులతోనూ పూజించి దక్షిణతో పాటు ఆ సింహాసనమును సమర్పింపవలెను. దానికి కూడా దానమునకు కూడా యోగ్యత ఉండాలి. జితేంద్రుడై ఉండాలి, లోభం ఉండకూడదు. అటువంటి వాడికి ఆచార్యుడికి వస్త్రములతోనూ అలంకారమును గంధముతోనూ పూజించి ఆ సింహాసనముతో పాటు గ్రంథమును దానము చేయగలరు. ఆచార్యాయ సుధీర్దత్వా ముక్తస్య భవబంధనైః ఏవం కృతే విధానే చ సర్వపాప నివారణే ఫలదం స్యాత్ పురాణం తు శ్రీమద్భాగవతం శుభం ధర్మ కామార్థ మోక్షాణాం సాధనం స్యాన్న సంశయః. ఇట్లు చేసినచో బుద్ధిమంతుడకు ఆ దాత జనన మరణ బంధముల నుండి ముక్తుడగును. మరి తిరిగి ఇంకా తల్లి గర్భములో రావాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈ సప్తాహ పారాయణ విధి సర్వపాపములను తొలగించునట్టిది. దీనిని ఈ విధముగా చక్కగా పాలించినతో మంగళమయముగు ఈ భాగవత పురాణము అభీష్ట ఫలమునొసంగును. కాబట్టి రకరకాలైనటువంటి కోరికలతోటి ఎక్కువగా ఉత్తరాదిని ఈ భాగ సప్తాహాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. ధర్మార్థ కామ మోక్షములను 4 పొందుటకు సాధనమగును. దీనిలో సందేహం లేదు. కుమారావూచు ఇది తే కథితం సర్వం కిం భూయ శ్రోతుమిచ్చసి శ్రీమద్భాగవతేనైవ భుక్తి ముక్తికరే స్థితి. కనకాద్రిముగా నారదుడికి భాగవతం యొక్క మహాత్మ్యమును, భాగవత సప్తాహ విధిని, ఆ యోగ్యతలు అదంతా కూడా వర్ణించగా అంటున్నారట. నారద, ఈ విధముగా నీకు ఈ సప్తాహ శ్రవణ విధానమును పూర్తిగా వినిపించితిమి. ఇక ఏమి వినగోరుతున్నావు? ఈ భాగవతముచే భోగ మోక్షములు 2 కరతలా మలకమలగును. భోగం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి? అందులో ఏది మనకి కావాలి? అయ్యా, శ్రీమద్భాగవతముచే భోగము మోక్షములు 2 కూడా మనకు తెలుస్తాయన్నమాట. సూత ఉవాచ ఇత్యుక్త్వా తే మహాత్మానః ప్రోచుర్భాగవతీం కథాం సర్వపాపహరాం పుణ్యాం భుక్తి ముక్తి ప్రదాయనీం శృణ్వతాం సర్వభూతానాం సప్తాహం నియతాత్మనాం యథావిధి తతో దేవం తుష్టుః పురుషోత్తమం. సూత గోస్వామి సౌనకాది మహర్షులతో ఈ పురాణ ప్రాశస్త్యాన్ని చెబుతున్నారన్నమాట. ఇట్లు చెప్పి మహామునులకు సనకాదులు
ఒక వారము వరకు యథావిధిగా సర్వపాప నాశనియు పరమ పవిత్రమైనదియు భోగ మోక్షములను కలుగజేయునదియునగు ఈ భాగవత కథను ప్రవచనము చేసిరి. సర్వప్రాణులు నియమముగా దీనిని శ్రవణము చేసిరి. సర్వప్రాణులు మానవులే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఎవరెవరికైతే వినికిడి శక్తి ఉందో అందరూ కూడా పాల్గొన్నారు. అటు తర్వాత వారు యథావిధిగా పురుషోత్తముని స్తుతించిరి. తదంతి జ్ఞాన వైరాగ్య భక్తీనాం పుష్టతాపరా కారుణ్యం పరమం చాభూత్ సర్వభూత మనోహరం. కథాంతమున జ్ఞాన వైరాగ్యములకు భక్తికి గొప్ప పుష్టి చేకూరినది. వారు ముగ్గురు ఒక్కమారుగా తరుణులై సర్వజీవుల చిత్తమును తమ వైపు ఆకర్షించుకొనసాగిరి. ఆ భాగవత తత్వానికి ముందు భక్తిదేవేమో యవనములో ఉంది. కుమారుడైనటువంటి జ్ఞానము వైరాగ్యము కూడా ముసలితనాన్ని పొంది ఎటువంటి శక్తి సామర్థ్యములు లేక కొడుకుని ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా చక్కటి యవనాన్ని పొంది బలము పరిపూర్ణమైన ఆరోగ్యం వాళ్ళకి కలిగింది. ఇంకా అందరి యొక్క చిత్తములను వాళ్ళ వైపు ఆకర్షించుకుంటారంటే అంత రమణీయముగాను ఆకర్షణముగాను కాంతివంతముగాను ఉన్నారు. నారదశ్చ కృతార్థో భూత్ సిద్ధే స్వీయే మనోరథి పులకీకృత సర్వాంగ పరమానంద సంభృత. నారద మహర్షి వాళ్ళకి మాట ఇచ్చాడు, భక్తిదేవికి మాట ఇచ్చాడు కాబట్టి ఆయన వీళ్ళ యొక్క స్థితిని చూసి ఎంతో ఆనందపడ్డారు. తన కోరిక నెరవేరుట వలన నారదుడు కూడా మిగులు సంతోషించెను. వాని శరీరము పులకరించెను. ఆయన పరమానందముచే నిండిపోయెను. ఏవం కథాం సమాకర్ణ్య నారదో భగవత్ప్రియ ప్రేమ గద్గదయా వాచా తానువాచ కృతాంజలి. ఇట్లు కథను శ్రవణము చేసి భగవానులకు శ్రీహరికి ప్రియుడుగు నారదుడు చేతులు జోడించి ప్రేమ గద్గద వాక్కులతో సనకాదులతో ఇట్లు చెప్పసాగాను. నారద ఉవాచ ధన్యోస్మ్యం అనుగృహీతోస్మి భవద్భిః కరుణాపరైః అద్య మే భగవాన్ లబ్ధః సర్వపాపహరో హరిః శ్రవణం సర్వధర్మేభ్యో వరం మన్యే తపోధనాః వైకుంఠస్థో యథ కృష్ణః శ్రవణాద్యస్య లభ్యతే. నారదుడు పలికెను, నేను ధన్యుడను, మీరు దయయుంచి నన్ను అనుగ్రహించితిరి. నేడు నాకు సర్వపాపహారీయుడు శ్రీహరి భగవాను లభించిన. ఎందుకంటే నారద మహర్షి భక్తిదేవి దగ్గర ప్రమాణం చేశాడు, వరం ఇచ్చాడు. నేను కనుక ఈ విధముగా ఈ భక్తిదేవిని ప్రతి మానవుడి యొక్క హృదయములో కనుక స్థాపించకపోయినట్లయితే నేను శ్రీహరికి దాసుకును కానని చెప్పి ప్రమాణం చేసి అక్కడికి వెళ్ళి ఆ చతుస్రవల ద్వారా భాగవతాన్ని పొంది నేటికి ఆ మాట నిలబెట్టుకొని ఆయన భక్తికి ప్రియుడయ్యాడు. కాబట్టి నేడు నాకు సర్వపాపహారియగు శ్రీహరి భగవాను లభించినాడు అని చెప్పి ఆయన అంటున్నాడు. తపోధనులారా, నేను శ్రీమద్భాగవత శ్రవణముని సర్వధర్మముల కంటే శ్రేష్టమైనదిగా తలంచుతున్నాను. ఏలయనగా దీనిని వినుటచే వైకుంఠ విహారేకు శ్రీకృష్ణుడు లభించును. మిగతా కర్మలలో చేయడం కూడా దుష్కరము. అందులో తెలిసి కానీ తెలియకాని రకరకాలైనటువంటి అవరోధములు లేదా ప్రత్యవాయాలు ఉంటూ ఉంటాయి. కానీ ఈ భాగవత శ్రవణం వినడం కలియుగములో ముఖ్యముగా ధర్మ అర్థ కామోక్షముల కంటే ఉత్తమైనటువంటి భగవంతుడి యొక్క సాన్నిధ్యం లభిస్తుందన్నమాట. సూతమువాచ ఏవం బ్రువతి వై తత్ర నారదే వైష్ణవోత్తమే పరిభ్రమన్ సమాయాతః సుఖో యోగేశ్వరస్తదా. సూత కోసం ఈ విషయం అంతా కూడా నైమిసారణ క్షేత్రంలో సౌనకాది మహాముని చెప్తున్నాడు. సౌనక, వైష్ణవ శ్రేష్ఠుడకు నారదుడు ఇట్లు పలుకుతుండగానే సంచరించుచున్న యోగేశ్వరుడు సుఖుడు అచ్చటికి విచ్చేసెను. వైష్ణవ నారదుడు చెబుతుండగానే యోగేశ్వరుడైనటువంటి సుఖగోస్వామి అక్కడికి వచ్చాడు. సుఖదేవుడు తత్రాయౌ షోడశ వర్ష వార్షికస్తదా వ్యాసాత్మజో జ్ఞాన మహాబ్ధి చంద్రమా
కథావసానే నిజలాభపూర్ణ ప్రేమ్ణా పఠన్ భాగవతం శనశనైః దృష్ట్వా సదస్యాః పరమోరు తేజసన్ సద్య సముత్థాయ దదుర్మహాసనం ప్రీత్యాసురర్షిస్తమ పూజయత్సుఖం సితో వదత్ సంశృణుతామమలాం గిరం. కథ పూర్తి అయినంతనే వ్యాసనందనులకు శుకుడు అసలుకి ఏతించను. 16 సంవత్సరముల వయస్సు గలవాడు, ఆత్మలాభపూర్ణుడు, జ్ఞానమనుడు, మహాసముద్రమునకు చంద్రుడు వంటి వాడునగు ఆయన ప్రేమతో మెల్లమల్లగా శ్రీమద్భాగవత కథను పఠించుచుండెను. పరమ తేజస్వికు శుకుని చూచి సభాసుదులందరూ వెంటనే లేచి ఆయనను ఒక్క ఉన్నతాసనముపై కూర్చుండబెట్టిరి. దేవర్షయకు నారదుడు ఆయన్ను ప్రేమతో పూజించెను. తరువాత ఆయన సుఖముగా కూర్చుని ఇట్లు పలికెను, మీరు నా నిర్మల వాక్కును వినుడు. భాగవతం ఎవరి ద్వారా ప్రపంచంలో ప్రకటమైనదో ఆ పరీక్ష మహారాజు గారికి ఎవరైతే భాగవత కథని వినిపించి ఆయనకి ఉత్తమత్వం కల్పించారో అటువంటి సుఖదేవు గోత్రుడు ఏదించారు. వెంటనే సభలో అందరూ కూడా ఆయన లేచి నమస్కారం చేశారు. ఉన్నతమైన ఆసనాన్ని ఇచ్చారు. నారద మహర్షి ఆయన పూజించాడు. తర్వాత ఆయన ఇది చెబుతున్నట్ట, మీరు అందరూ నా నిర్మల వాక్కులను వినండి. ఇందులో ఎటువంటి ఫలానుసంధానం అంటే ఇది వింటే మీకు దోస్తుంది అన్నటువంటి ఏమి లేవన్నమాట. వింటున్నట్టయినా శ్రీ సుఖోవాచ నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖా అమృత సర్వసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. రసికులారా, భావుకులారా, ఈ శ్రీమద్భాగవతము వేదమనుడు కల్పవృక్షమునకు పండిన పండు. ఈ విషయం అంతా కూడా ముందు భాగవత మహాత్యాన్ని చెప్పేటప్పుడు నారదునకు చతుస్సములు చెప్పారు. ఆయన చెప్పాడుగా, నేను వేదాలు వాళ్ళ దగ్గర వర్ణించాను, వేద కోట చేశాను, భగవద్గీతని వాళ్ళకి వినిపించాను, రకరకాల ఉపనిషత్తులు వినిపించాను. అయినా కూడా వాళ్ళకి ఎటువంటి వాళ్ళలో క్రియ జరగలేదు. అటువంటిది భాగవతాన్ని వినిపిస్తే అవుతుందా? మరి ఇది వేద సారం అంటున్నారు కదా అంటే చెప్పారన్నమాట. ఇది వేదములు అనేటువంటి వృక్షమునకు పండినటువంటి పండు ఇది. పైగా శుకుడు అనేటువంటి చిలక ఇది కుట్టినది. అంటే ఆయన చూసినటువంటి పండు అన్నమాట. ఆయన యొక్క అధరామృతముతో నిండి ఇది అమృతరసముతో నిండిందనమాట. ఇది టెంక గాని చెక్కు గాని లేనట్టది. ఇందులో పైనటువంటి ఒక్క కాని లోపల ఎటువంటి గింజ, టెంక, పారవేసేటువంటి పారవేయదగిన వస్తువు అంటే ఏమీ లేదనమాట. ఇది ఈ లోకమందే లభించినట్టుది. పైగా ఈ భూలోకంలోనే ఉంటుంది కదా. శరీరములో చైతన్యం ఉన్నంత వరకు దీనిని మాటి మాటికి మీరు పానము చేయుచుండు. శరీరములో చైతన్యము అంటే ప్రాణం ఉన్నంత వరకు కూడా దీన్ని మీరు వింటూ ఉండండి. ధర్మ ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణం సదాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వర సద్యో హృద్యవరుధ్యతే అత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. వ్యాస మహాముని శ్రీమద్భాగవత మహాపురాణము రచించెను. దీనిలో నిష్కపటమగు అనగా నిష్కామగు ధర్మము నిరూపించబడినది. ఎక్కడా కూడా దీనివల్ల మీకు ధర్మ అర్థ కామములు వస్తాయని కానీ, లేదా ఐహిక ఆముష్మైనటువంటి సంపదలు వస్తాయని కానీ ఏమీ ఇందులో మోసపూరితమైనటువంటి ప్రలోభాలు లేకుండా తప్పకుండా మీరు భగవత్ దర్శనము, భగవత్ లాభం పొందుతారని చెప్పి రాశారు. అందుకని ఇది ఎటువంటి ఇందులో కపటమైనటువంటి ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సదా. ప్రోజిత ధర్మం అంటే ఇటువంటి అభిలాషత్వం చూపించేటువంటి ధర్మం అన్నమాట. ఎరవేసేటువంటి ఉపాయాలు ఏమి లేవు.
దీనిలో శుద్ధాంతకరణులైన సత్పురుషులు తెలుసుకొనదగిన కళ్యాణకారకమైన సత్యమైన వస్తు నిర్మింపబడినది. వాస్తవం అత్ర వస్తు శివదం. మంగళములు కలిగించేటువంటి నిత్య వస్తువు ఇందులో వర్ణింపబడింది. దాని చేత తాపత్రయం నశించును. దీనిని ఆశ్రయించినతో ఇతర శాస్త్రముల యొక్క గాని సాధన యొక్క గాని అవసరము ఉండదు. అన్నీ ఇస్తాయి. ఎప్పుడైనా పుణ్యాత్ముడు దీనిని శ్రవణము చేయదలంచినతో భగవంతుడు వెంటనే వాని హృదయమున అవరుద్ధుడగును. ఎవరైనా పుణ్యాత్ముడు కనుక అంటే భాగవతం వినాలి అంటే మనకి పూర్వ పుణ్య సుకృతం ఉండాలి. లేకపోతే మనకి దాని ఎందుకు రుచి కలగదన్నమాట. వింటున్నాం వింటున్నా మిగతా లోకవార్తలు వింటూ ఉంటాం. అంతే మరి అన్ని రకాలుగా చక్కగా ఉండి ముందు పెట్టి తినడానికి. అందుకని ఎవరైనా పుణ్యాత్ముడు కనుక దీన్ని శ్రవణము చేయదలిచినతో వెంటనేట ఆ తలంపు చేతనే భగవంతుడు సంతసించి వాడి హృదయంలో కూర్చుంటాడు. కలియుగంలో ధర్మము చేస్తాను అనుకుంటే సారట దాని సగం ఫలితం వచ్చేస్తుంది. అంతా భగవంతుడు మనకి సౌలభ్యం ఇచ్చాడు. ఎప్పుడైనా సరే పుణ్యాత్ముడు దీనిని శ్రవణము చేయదలిచినతో భగవంతుడు వెంటనే వాని హృదయమున అవరుద్ధులగును అనగా కట్టివడవేయును. సద్యో హృద్యవరుధ్యతి అన్నారు. వెంటనేట భగవంతుడు హృదయంలో కూర్చుంటాడు. శ్రీమద్భాగవతం పురాణ తిలకం యద్వైష్ణవానాం ధనం. భారతస్థానంలో యద్వైష్ణవానాం ప్రియమను, ఇక్కడ ధనం. యస్మిన్ పారమహంస్యమేవ ఏవమమలం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యం ఆవిష్కృతం తచ్ఛృణ్వన్ ప్రపఠన్ విచారణపరో భక్త్యా విముచ్యేన్నరః. ఈ భాగవతము పురాణములకు తిలకము అంటే ముకుటమణి ముఖ్యమైనటువంటి అన్నమాట. వైష్ణవులకు ధనము. దీనిలో పరమహంసలు పొందదగిన విశుద్ధమగు జ్ఞానము వర్ణింపబడినది. జ్ఞాన వైరాగ్య భక్తులతో పాటు నివృత్తి మార్గము వెల్లడి చేయబడినది. భారతాది పురాణములలో ప్రవృత్తి మార్గము అంటే ఇంకా ఈ సంసార బంధనములో గట్టిగా ఇవ్వడానికి ఉపాయం చెప్పారు అందరూ. కానీ భాగవతములో విశుద్ధ జ్ఞానముతో పాటు ఇది నివృత్తి మార్గాన్ని ఏ విధముగా మళ్ళీ మనము ఎక్కడి నుంచి చ్యుతులైపోయామో అటువంటి అచ్యుతులైనటువంటి తోటిగా మనం చేయని ఉపాయం చెప్తుండదు అనమాట. భక్తితో దీనిని శ్రవణ పఠన మననములను చేయు మానవుడు ముక్తులగును. శ్రవణము పఠనము మననము చేయాలి. అయితే స్వర్గే సత్యే చ కైలాసే వైకుంఠే నాస్యం రసః అత పిబంతు సుద్భాగ్యా మామా ముంచత కరిహిచిత్. ఈ రసము స్వర్గలోకమునందు, సత్యలోకమునందు, కైలాసమునందు, వైకుంఠమునందు లేదు. దొరకదనమాట. అందువలన అదృష్టవంతులకు శ్రోతలారా, మీరు దీనిని చక్కగా పానము చేయుడు. దీనిని ఎప్పుడునో వదలవలదు. ఎక్కడెక్కడ భాగంలో అక్కడ వైష్ణవులు, వైకుంఠవాసులు కూడా మానవ రూపాన్ని దాచి వస్తూ ఉంటారు. అందుకని ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా భాగవతాన్ని వింటూ ఉండాలి. సూత ఉవాచ ఏవం బ్రువాణి సతి బాదరాయణవు మధ్యే సభాయాం హరిరాదిరాసీత్ ప్రహ్లాద బల్యుద్ధవ ఫాల్గుణాదాభి వృతః సురర్షి స్తమ పూజయచ్చతాం. సుఖదేవి కోసం ఈ విధంగా భాగవత మహాత్మ్యం చెప్పేటప్పటికీ ఆ సభలోనికి ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, ఉద్ధవుడు, అర్జునుడు మున్నగు పార్షదులతో పాటు శ్రీహరి ప్రత్యక్షమయ్యాను. భక్తులతో పాటు భగవంతుడు కూడా అక్కడ ఏం చేస్తాడన్నమాట. అప్పుడు దేవర్షేగు నారదుడు భగవానుని ఆయన భక్తులను పూజించాను. ఆయన ముఖ్య శ్రోత కాబట్టి నారద మహర్షి
వెంటనే లేచి సుఖదేవ గోస్వామిని పూజించారు. మీరు ఎవరు పూజ చేయక్కర్లేదు. ఇప్పుడు నారద మహర్షి వరకు మహాభాగవతులతో పాటు ప్రత్యక్షమైనటువంటి ఆ భగవంతుడిని ఇది అనుసరించి పూజించారు. పూజించండి. అందుకని రిసెప్షన్ కమిటీ ఉంటూ ఉంటుంది. ముఖ్య శ్లోకాలకి అంతరాయం కలిగించకుండా ఇటువంటి నిర్దేశాలు అక్కడ లేకుండా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇది చేసిన అంతరం అడుగుతుంది అనమాట. కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్ ఏదో కూడా దెబ్బతింటుంది. అందుకని ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఆహ్వానించడానికి అన్ని అందరినీ కూడా కొంతమంది పెడతారనమాట. వాళ్ళ పని అది. వీడెందుకు దూరం కలగలేదు వాళ్ళు పూజిస్తారు. నారాయణ మహర్షి అందరూ కూడా పూజించాడు. దృష్ట్వా ప్రసన్నం మహదాసనే హరిం తే చక్రిరే కీర్తనమగ్రదస్తదా భవో భవాన్యా కమలాసనస్తు తత్రాగమత్కీర్తన దర్శనాయ. ప్రసన్నుడగు హరిని చూచి దేవర్షి ఆయనను ఒక విశాలమైన ఆసనమును కూర్చుండబెట్టాను. భగవంతుడు మంచి ఆనందం ప్రసన్నం కలిగింది. ఎందుకంటే అక్కడ అంతమంది ఆసన మా గురువు గారికి మహారాజు గారికి మంచి ఆనందం కలిగింది. ఆ విధంగా భాగవత కార్యక్రమాలు కూడా మనం చక్కగా భగవంతుడికి ఆనందం కలుగుతుంది. ఆ భగవంతుడికి ఆనందం కలిగిన భగవంతుడు చక్కగా ఆయన నారద మహర్షి ఒక విశాలమైన ఆసనాన్ని కూర్చుండబెట్టాడు. అందరూ ఆయన ఎదుట సంకీర్తనము చేయసాగిరి. కీర్తన ప్రియుడు భగవంతుడు కాబట్టి ఆయన గుణములను కీర్తనం చేయసాగారు. ఆ సంకీర్తనమును చూచుటకు పార్వతితో పాటు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు వచ్చారు. ఆహా, ఈ భూలోకంలో ఏదో చక్కగా నామసంఖ్య జరుగుతుందని చెప్పి భగవంతుడు ఎదురుకుండా చేస్తున్నారు భక్తులుగాను. అందుకని వాళ్ళు కైలాసాన్ని స్థితిలోకాన్ని వదిలిపెట్టి పార్వతి పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు కూడా వచ్చారన్నమాట. ప్రహ్లాదస్థాలధారి తరల గతితయా చోద్ధవ కాంస్యధారి. ఎవరు ఏ విధంగా పాడుతున్నారు, ఎవరు మృదంగం వాయిస్తున్నారు, కర్రాలు అన్ని వర్ణిస్తున్నారు. వీణాధారీ సురర్షి సర్వకుశలతయా రాజకర్తార్జునోభూత్ ఇంద్రోవాదిన్ మృదంగం జయ జయసుకరా కీర్తనే తే కుమార యత్రాగ్రే భావవత్త సరసరచనయా వ్యాసపుత్రో బభూవ. సంకీర్తన ఆరంభమయ్యను. శీఘ్ర గమనము గల ప్రహ్లాదుడు కరతాళములు మురుగింపసాగాను. కరతాళ ప్రహ్లాదుడు. ఉద్ధవుడు ఒక కంచువాద్యము తీసుకొనెను. దేవర్షియకు నారదుడు వీణను మురుగింపసాగాను. గాన విద్యా నిపుణుడు అర్జునుడు రాగమును ఆలాపింపసాగాను. ఇంద్రుడు మృదంగమును మురుగించసాగాను. నారద మహర్షి వీణ వాయిస్తున్నాడు, ఇంద్రుడు మృదంగం వాయిస్తున్నాడు. అర్జునుడు రాయాలను మొదలుపెట్టాడు, హరే కృష్ణ అంట మొదలుపెట్టాడు. సనకాదులు నడుమ జయధ్వానమును చేయసాగిరి. వీరందరి ముందు సుకుడు వివిధ రీతుల సరస రచనలతో భావనను వ్యక్తము చేయసాగాను. అనర్థమధ్యే త్రికమేవ తత్ర భక్త్యాదికానాం నభవత్సు తేజసాం అలౌకికం కీర్తనమేత దీక్ష్య హరిప్రసన్నోపి వచో బ్రవీతత్. వీరందరి నడుమ పరమ తేజస్వినియగు భక్తి జ్ఞాన వైరాగ్యములు నటుల వలె నృత్యము చేయసాగాను. భగవంతుడి వీరందరూ కూడా పాడుతుంటే ఆ భక్తిదేవి ఇద్దరు పుత్రులు జ్ఞాన వైరాగ్యములతో పాటు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొంది నారద మహర్షి యొక్క కృప వలన ఆ హరి సంకీర్తన సభలో వాళ్ళు నృత్యం చేస్తున్న భగవంతుడి ఎదుట. అప్పుడు ఇట్టి అలౌకికమగు సంకీర్తన చూచి భగవానుడు శ్రీహరి ప్రసన్నుడై చెప్పసాగాను. మత్తోవరం భావవృత్తాదృధ్వం ప్రీత కథా కీర్తనతోస్మి సాంప్రతం శ్రుత్వేది తద్వాక్యమతి ప్రసన్నా ప్రేమాద్రచిత్తా హరిమూచిరేతే. మీరు చేసిన ఈ కథా సంకీర్తనములకు నేను మిగుల ప్రసన్నుడనైతిని. మీ భక్తిభావము ఇప్పుడు నన్ను వశము చేసుకున్నది. అందువలన మీరు నన్ను వరములు కోరుకొనుడు అన్నాడు. వరదరాజు వరదములు ఇచ్చే వాళ్ళలో శ్రేష్ఠుడు. మిగతా వాళ్ళు వరములు ఇచ్చినట్లయితే అందులో శ్రేయస్సు తక్కువ, మిగతా ఎక్కువగా ఉంటాయి.
కానీ భగవంతుడు ఇచ్చే వరానికి ఎప్పుడు కూడా దానికి శ్రేయస్సే తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అందువలన మీరు నన్ను వరములు కోరుకోరుడు అని భగవాన్ అనేటప్పటికీ భగవాన్ ఈ వాక్కులను విని అందరూ మిగుల ప్రసన్నులై ప్రేమార్ద్ర చిత్తముతో భగవానుడితో ఇట్లు వరికరి ఏం కావాలట, ఇంతకాలం నన్ను మోసం చేసింది బాబు, చాలు బాబో, ఇంకేనకు వరమయా చే, ఇట్లా వరాలు అక్కర్లేదు, నీ కూడా నన్ను ఉంచుకో. నగాహగాధాసు సర్వభక్తైః ఏభిస్త్వయా భావ్యమితి ప్రయత్నాత్ మనోరథోయం పరిపూరణీయ స్థితి సోక్వాంతరధీయతాచ్యుతః. దేవా, భవిష్యత్తులో కూడా ఎక్కడైనా సప్తాహ కథ జరుగుతున్నసో అక్కడకు నీవు ఈ భాషలతో కూడా తప్పక రావలసినది. కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా సరే నిష్కపట భావంతో తృప్తితో భగవంతుని యొక్క తృప్తి కోసం అని చెప్పి ఎక్కడ భాగ సప్తాహం చేస్తూ ఉంటారో అక్కడ నువ్వు కూడా ఈ విధముగా ఎంతమంది అసలు వాళ్ళు ఏం చేయవలసినది, తప్పక రావలసినది, మా ఈ కోరికను తప్పక తీర్చవలసినది అని చెప్పి మనందరి తరఫున కూడా అడిగారు. భగవానుడు అట్లే అడుగుగా కాని పలికి అంతర్ధానం చెందను, శాంక్షన్ అయిపోయింది, తదాస్తు అన్నాడు. తతో అనమత్తరణేషు నారదస్తథా సుఖాదీనపి తాపసాంశ్చ అధ ప్రహృష్టాః పరినష్టమోహాః సర్వే యయుః కథామృతాస్తి. తరువాత నారదుడు భగవాను చరణములకు, ఆయన భక్తుల చరణములకు ప్రణమిల్లెను. పిమ్మట సుకుడు మున్నకు తాపసులకు కూడా నమస్కరించెను. కథామృతమును పానము చేయుట చేత అందరకు గొప్ప ఆనందము కలిగెను. వారి మోహమంతయు నశించెను. తరువాత వారందరూ తమ తమ నిలయములకు వెళ్ళరు. ఆ విధంగా చక్కగా ఒక పరిపూర్ణ ఆనందముతో వాళ్ళు వెళ్ళగలిగారు. భక్తి సుతాభ్యాం సహ రక్షితా సా శాస్త్రే స్వకీయేపి తదా సుఖేన అతో హరిర్భాగవతస్య సేవనా చిత్తం సమాయాతి వైష్ణవానాం. అప్పుడు శుకుడు భక్తిని ఆమె పుత్రులతో పాటు తన శాస్త్రమును నిలిపెను. సుఖదేవ గోస్వామి భక్తితో పాటు జ్ఞాన వైరాగ్యములను కూడా ఆ భాగవతమయందు నిక్షేపించాడు, నిలిపాడు. అందువలన భాగవతమును సేవించుట చేత శ్రీహరి వైష్ణవుల హృదయములలోనికి వచ్చి విరాజులను. ఈ ముగ్గురు ఉన్న కారణం, ఎక్కడ భక్తి ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు, ఎక్కడ భాగవతం ఉంటే అక్కడ భక్తి ఉంటుంది. కాబట్టి ఈ భాగవతాన్ని కనుక మనం సేవించినట్లయితే, సేవ చేయడం అంటే చెప్పుకున్నాము, భాగవతమును పూజించడము, భాగవతమును పఠించడము, భాగవతాన్ని వినడము, ఈ మూడు క్రియలు ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళ హృదయంలోనికి శ్రీహరి విరాజిల్లుతున్నాడు. దారిద్ర్య దుఃఖ జ్వరదాహితానాం మాయా పిశాచి పరమర్దితానాం సంసార సింధౌ పరిపాతితానాం క్షేమాయ వైభాగవతం ప్రగర్జతి. దారిద్ర్య దుఃఖ జ్వర జ్వాలచే దగ్ధులైన వారి యొక్క మాయా పిశాచముచే అణగదొక్కబడిన వారి యొక్క సంసార సముద్రమున మునిగి ఉన్న వారి యొక్క క్షేమమునకై శ్రీమద్ భాగవతము సింహనాదము చేయుచున్నది. సౌనకోవాచ సుఖేనోక్తం కదా రాజ్ఞే గోకర్ణేన కదా పునః సురర్పయే కదా బ్రాహ్మై చిందిమే సంశయం తిమం. సౌనకుడు పలికాట, సూతుడా, శుకుడు పరీక్షణ మహారాజునకు, గోకర్ణుడు దుందుగారికి, సనకాదులు నారదునకు ఏ ఏ సమయముల యందు ఈ గ్రంథమును వినిపించిరి, నా ఈ సంశయమును తీర్చుము. మొదలు చెప్పారు సుఖదేవ గోస్వామి ప్రప్రథముగా ఆ వ్యాస భగవాను యొక్క భాగవతం ఆయనకి వినిపిస్తే తన నారదుడు వినిపించాడు, అది జరిగిందన్నారు. ఇప్పుడు అలా కాదు, నారదుడికి చతుస్వరులు చెప్పారంటున్నారు, మళ్ళీ ఒక చోట గోకర్ణుడు వచ్చింది. కాబట్టి ఈ మూడు భాగ సప్తాహములు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏదైనా సరిగా చెప్పమని చెప్పి సౌనకాది మహర్షుల సూత గోస్వామిని
ప్రశ్నించారు. ఒక 5 కుర్చీల ఇరు అయిపోతుంది భాగవతం. భూతవాచ ఆకృష్ట నిర్గమాత్రింశత్ వర్షాధికగతే కలౌ నవమీతో నభస్యేచ కథారంభం సుకోకరాత్ పరీక్షిత్ శ్రవణాంతే చ కలౌ వర్షశతద్వయే శుద్ధేషు చ నవమ్యాం చ ధేనుజో అకథయత్ కథాం తస్మాదపి కలౌ ప్రాప్తే 30 వర్షగతే సతి ఊసురూర్జే సితే పక్షే నవమ్యాం బ్రహ్మణస్సుతాః ఇత్యేతత్తే సమాఖ్యాతం యత్పృష్టోహం త్వయా నఘ కలౌ భగవతీ వార్తా భవరోగ వినాశిని. సుతుడు చెప్తున్నాడు, శ్రీకృష్ణ భగవానుడు తన లోకములకు వెడలిన పిమ్మట కలియుగమున 30 సంవత్సరములకు పైగా గడచిన పిమ్మట భాద్రపద శుక్ల నవమి నాడు శుకుడు కథను ఆరంభించెను. భాద్రపద శుక్ల నవమి అంటే కృష్ణాష్టమి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి అంతేనా సప్తాహమి కథను ఆరంభించాట. పరీక్షితు కథ వినిన తరువాత కలియుగమున 200 సంవత్సరములు గడిచిన పిమ్మట ఆషాఢ శుక్ల నవమి నాడు గోకర్ణుడు ఈ కథను వినిపించాను. గోకర్ణుడు వినిపించాడు ఎవరికి? దుందుగారికి. అటు పిమ్మట ఇంకనూ కలియుగమున 30 సంవత్సరములు గడిచిన తరువాత కార్తీక శుక్ల నవమి నుండి సనకాదులు కథను ఆరంభించిరి. మొదట సుఖదేవి కోసం కృష్ణ మహారాజు, రెండవది గోకర్ణుడు దుందుకారి, మూడవది చిత్తుసౌన నారదుడు. పాప రహితుడవగు సౌనక నీవడిగిన దానికి నేను సమాధానము సంగతిని. ఈ కలియుగమున భాగవత కథ భవరోగమును రూపుమాపినట్టిది. కృష్ణ ప్రియం సకల కల్మశనాశనం చ ముఖ్యేక హేతుమిహ భక్తి విలాసకారి సంతత్కథానకమిదం పిబాదరేణ లోకే తీర్థ పరిశీలన సేవయా కిం స్వపురుషమితి వీక్ష్య పాసహస్తం వదతి యమకిల తస్య కర్ణమూలే హరిహర భగవత్కథా సుమత్తాన్ ప్రభురామన్యన్ నృణాం వైష్ణవానాం అసారే సంసారే విషయ విష సంగాకులధియ క్షణార్థం క్షేమార్థం పిబద సుఖగాథాతుల సుధాం కిమర్థం వ్యర్థం ఓ వ్రజత కుపథే కుత్సిత కథే పరీక్షిత్ సాక్షీయ శ్రవణ గతం ముత్యుక్తి కథనే రస ప్రవాహ సంస్థేన శృకేనేరితా కథా కంఠే సంబధ్యతేన స వైకుంఠ ప్రభుర్భవేత్ ఇది చ పరమగుహ్యం సర్వసిద్ధాంత సిద్ధం సపది నిగదితం తే శాస్త్రపుంజం విలోక్య జగతి సుఖకథాతో నిర్మలం నాస్తి కించిత్ శివ పరసుఖ హేతో ద్వాదశ స్కంధసారం ఏతామ్యో నియతతయా శృణోతి భక్త్యా యశ్చైనాం కథయతి శుద్ధ వైష్ణవాగ్రే తౌ సమ్యగ్ విధికరణాత్ ఫలం లభేతే యాథాధ్యాన్నహి భువనే కిమప్యసాధ్యం. సత్పురుషులారా, మీరు ఆదరముగా ఈ కథామృతమును పానము చేయుడు. ఇది శ్రీకృష్ణుడు మిగుల ప్రియమైనది, సర్వ పాపములను నాశనము చేయునట్టిది, ముక్తికి కారణమైనట్టిది, భక్తిని పెంపొందించునట్టిది. లోకములో కళ్యాణకారకములైన ఇతర సాధనములను గూర్చి ఆలోచించడం వలన, తీర్థములను సేవించడం వలన ఏమి ప్రయోజనం? కాబట్టి భాగవతాన్ని మనం వినాలి. పాసహస్తుడైన తన దూతను చూచి యముడు వాని చెవులోనిట్లు చెప్పును, చూడుము భగవత్కథలయందు మత్తులయుండు వారికి దూరముగా ఉండము. ఇతరులను శిక్షించుటలో శక్తి గలవాడనే కాని వైష్ణవును శిక్షించుటలో కాదు. అసారమైన ఈ సంసారమున విషయమనుడు విషమునందలి ఆసక్తిచే కలత చెందిన బుద్ధులు గల పురుషులారా, క్షమము కొరకై అర్ధక్షణము సుఖకథారూపమైన ఈ అనుపమం సుధను పానము చేయుడు. దుష్టకథలతో కూడిన చెడు మార్గమున ఊరక ఏల తిరుగుతున్నారు. ఈ కథ చెవిలో ప్రవేశించినంతనే ముక్తి కలుగును. దీనికి సాక్షాత్
పరీక్షణ మహారాజే సాక్షి. శ్రీసుకుడు ప్రేమరస ప్రవాహమున నుండి ఈ కథను చెప్పెను. ఎవని కంఠముతో దీనికి సంబంధము కలుగునో అతడు వైకుంఠమునకు ప్రభువగును. సౌనక, నేను అనేక శాస్త్రమును పరిశీలించి నీకీ పరమ రహస్యమైన దానిని చెప్పి తిని, ఇది సర్వశాస్త్ర సిద్ధాంతముల సారము. ప్రపంచములో ఈ సుఖశాస్త్రమున కంటే మించిన పవిత్ర వస్తువు మరి ఒకటి లేదు. అందువలన మీరు పరమానంద ప్రాప్తికై ఈ ద్వాదశ స్కంద రూపమైన సారమును త్రాగుడు. ఇది మన గౌరీ మఠములో లభిస్తోంది. కాబట్టి అందరూ కూడా తీసుకుని వెళ్ళి గృహములో పూజించి ప్రతిరోజు 2 శ్లోకములు చదివడం మనకి ఎంతో లాభం కలుగుతుంది. నీవుగా ఈ కథను భక్తితో శ్రవణము చేయువాడు, నిర్మలమైన అంతఃకరణముతో భగవద్భక్తుల ఎదుట దీనిని చెప్పువాడు ఇరువురు విధిని చక్కగా నెరవేర్చుటచే దీని యథార్థ ఫలమును పొందగలరు. వారికి ముల్లోకములలోనూ సాధింపదగని ఏదీ ఉండదు అని చెప్పి భాగవతం యొక్క ఔన్నత్యాన్ని మనకు వినిపించారు. ఇది శ్రీ పద్మపురాణే ఉత్తరఖండే శ్రీ భాగవత శ్రీమద్భాగవత మహాత్మ్యే శ్రవణ విధి కథనం నామ 6ోऽధ్యాయః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్భాగవతము పరిపూర్తి అయిపోయింది. 7 శ్లోకాలు చదువుతున్నామగా. ఈ భాగవతం చదవలేకపోయినా కూడా గీతావళిలో చతుశ్లోకి భాగవతం ఉంది. దాన్ని ప్రతిరోజు చదువుకున్నట్లయితే మనకి భాగవతం చదవడమే కాకుండా చతుర్వేద పారాయణ ఫలితం కూడా వస్తుంది. కాబట్టి నేను అంటాను, మీరు కూడా చెప్పండి. శ్రీ భగవానువాచ జ్ఞానం పరమ గుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా యావానహం యథా భావో యద్రూప గుణకర్మకః తథైవ తత్వ విజ్ఞానం అస్తు తే మదనుగ్రహాత్ అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్ సత్పరం పశ్చాదహం యదేతచ్చ యో వశిష్యేత సోస్మ్యహం హృదేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః యథా మహాంతి భూతాని భూతేషు చావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహం ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయవ్యతిరేకాభ్యాం యస్యాత్ సర్వత్ర సర్వదా ఏతన్మతం సమాతిష్ఠ పరమేణ సమాధినా భవాన్ కల్ప వికల్పేషు న విముహ్యతి కరిహి చేత్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరిహరాయ నమ కృష్ణాయ యాదవాయ నమ హరిహరాయ నమ యాదవాయ మాధవాయ కేశవాయ నమః. గోపాల్ గోవింద రామ శ్రీమధుసూదన జయ జయ గిరిధారి గోపీనాథ మదన మోహన శ్రీ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత సీతా హరి గురు వైష్ణవ భాగవతో గీతా శ్రీ రూప సనాతన భక్త రఘునా శ్రీ జీవ గోపాల భక్త దాస రఘునా ఏకోయి గోసాయి కోటి చరణ వందనా
ब्रजे राधा कृष्ण नित्य लीला करिले आनंदे बोलो हरि भज वृंदावन श्री गुरु वैष्णव कवि मौर्या श्री गुरु वैष्णव पद्म पुरिया हरे राम संकीर्तन कहे नरोत्तम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरि बोल हरि बोल हरि बोल हरि बोल